తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మరి మొన్న శివరాత్రి రోజున మరి పాలు తాగి మరి ఎంతో మంది ఈ రోజున అస్వస్థతకి గురవడం, హాస్పిటల్ పాలవడం, మరి ఇది అంటే ఏ విధంగా కంటామినేషన్ జరిగింది, ఎందులో జరిగింది అనేది వారికి తెలియక, అంటే మిల్క్ లోనే జరిగింది అన్న విషయం వాళ్ళు ఐడెంటిఫై చేయని రోజున ఇక్కడికి హాస్పిటల్కి రాకముందే ఒకరు చనిపోవడం అనేది జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో చూసినట్లయితే ఇక్కడే 9 మంది అడ్మిట్ అవ్వడం, కొంతమంది వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంతమందికి డయాలసిస్ జరుగుతుంది, ఇలా రకరకాల స్టేజెస్ లో వైద్యం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వేరే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయి ఉన్నారు. అంటే మొత్తంగా చూసినట్లయితే దాదాపు 19 మంది వరకు కూడా ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇబ్బంది పడిన వాళ్ళు ఇదే హాస్పిటల్ కి రావడంతో ఇక్కడ డాక్టర్స్ కి అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు రావడంతో అనుమానం వచ్చి ఏ విధంగా జరుగుంటుంది, ఏం తీసుకున్నారు అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన తర్వాతన ఈ మిల్క్ లో ఏదో కల్తీ జరిగింది అనేది ఈ డాక్టర్స్ ద్వారా తెలియడం మనందరికీ కూడా ఈ రోజున అర్థం అవడం జరిగింది. అంటే ఇలాంటి సంఘటన జరిగి ఇక్కడ 5 మంది చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా వైసీపీ నాయకులు మేమందరం కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ విషయంలో వీరందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ అండగా ఉండడం జరిగింది. ఈ రోజున వైసీపీ పార్టీ ముఖ్యంగా డిమాండ్ చేసేది ఒక్కటే, గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఉండడం వల్ల ఎలాంటి చిన్న ఆపదలు వచ్చినా లేదా వైద్యం చేయించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళకి అండగా ఉండేది కనుక వాళ్ళ మీద అంటే ముఖ్యంగా పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళకి అంత బర్డెన్ అనేది ఉండేది కాదు. కానీ ఈ రోజున ఇందాకనే మంత్రి గారు చెప్పారు, మాజీ మంత్రి గారు, ఒక బాబుకి సంబంధించి బిల్లు ఇప్పటి వరకు కూడా 8.5 లక్షలు అయ్యింది. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. ముందుగా ఎంత బిల్లు అవుతుందో తెలీదు. ఇలాంటి పరిస్థితిలో అంటే వాళ్ళకి ఎంత భారం అవుతుంది ఈ వైద్యం అనేది అర్థమవుతుంది. అంటే ఈ రోజున ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళకి వైద్యం అందించకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించడం వల్ల అక్కడ జరిగిన ట్రీట్మెంట్ కి ఖర్చు అయ్యింది. ఈ రోజున ప్రభుత్వం ఇంతవరకు కూడా మరి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అండగా ఉంటాము, ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తామన్నది కూడా సరి అయిన గైడ్ లైన్స్ వాళ్ళకి ఇవ్వలేదు. ఈ రోజున మేమంతా కూడా డిమాండ్ చేసేది ఒక్కటే, ఎవరైతే ఇక్కడ వైద్యం తీసుకుంటూ ఉన్నారో అంటే ఈ పాలు తాగడం వల్ల, ఈ కల్తీ పాలు తాగడం వల్ల ఇబ్బంది పడి వైద్యం తీసుకుంటున్న వివిధ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి అవ్వాల్సిన ఖర్చు అంతా కూడా వాళ్ళు రికవరీ అయ్యేంత వరకు కూడా ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించాలి. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకి కాంపన్సేషన్ అనేది 25 లక్షలు ఇవ్వాలనేది మా డిమాండ్. ఈ రోజున ప్రభుత్వం ఇవి ఇవ్వడమే కాకుండా ఇలాంటి కల్తీ అనేది ఫుడ్ లో ఎక్కడా కూడా ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. ఇది ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది సరైన విచారణ జరిపించి దీనికి బాధితులైన వాళ్ళ మీద, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి.